ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు నోరు దుర్వాసన వస్తే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. డయాబెటిక్ పేషెంట్స్లో చాలా ఫ్రీక్వెంట్గా బ్యాడ్ బ్రెత్ అంటాము, ఇది గమనిస్తూ ఉంటాము. షుగర్ పేషెంట్స్లో బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది, రాకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్, నేను డాక్టర్ దీప్తి కారేటి, ఇమెన్స్ క్లినిక్స్ నుండి. డయాబెటిక్ పేషెంట్స్ చాలా తరచుగా ఎదుర్కొనే సమస్య నోటి దుర్వాసన. ఇది సుమారుగా 10 to 20% ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్లో మనం గమనిస్తూ ఉంటాము. ఒక రీసెర్చ్లో ఏమని తెలిసిందంటే 90 to 95% డయాబెటిక్ పేషెంట్స్లో ఈ పెరియోడాంటల్ డిసీజ్ అంటే గమ్ డిసీజ్ ఉన్నట్టుగా పరిశోధనల్లో తెలిసింది. అంటే షుగర్ పేషెంట్స్కి చాలా తరచుగా పంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పెరియోడాంటైటిస్ గమ్ డిసీజ్ రావడానికి ముఖ్యమైన కారణాలు, మొదటిది షుగర్ కంట్రోల్లో లేకపోవడము, రెండవది ఈ అధికంగా బ్లడ్లో ఉన్న షుగర్ అంతా కూడా సెలైవాలోకి వచ్చేస్తుంది. ఆ సెలైవా, మన నోట్లో ఉన్న సెలైవాలో ఉన్న బ్లడ్ షుగర్ ప్లాక్ అంటాము. అంటే మనం ఆహారం తీసుకున్న తర్వాత కొంతమందికి ఆహార పదార్థాలు పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతూ ఉంటాయి, కొంతమందికి పంటి పైన స్టిక్కీ ఫిల్మ్ కోటింగ్ అంటాం, దాన్ని ప్లాక్గా పిలుస్తూ ఉంటారు. ఈ ప్లాక్లో ఉండే బ్యాక్టీరియాకి ఈ సలైవాలో ఉన్న షుగర్ అనేది ఫుడ్గా సప్లై చేస్తుంది. కాబట్టి బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అయిపోయి పెరియోడాంటైటిస్ అంటే గమ్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తాయి. దానివల్లే వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. షుగర్ పేషెంట్స్లో పెరియోడాంటైటిస్ రావడానికి ఇంకొక ముఖ్యమైన కారణం పూర్ ఓరల్ హైజీన్. అంటే డెంటల్ హైజీన్ సరిగా బ్రష్ చేసుకోకపోయినా, ఆహారం తీసుకున్న తర్వాత గార్గ్లింగ్ చేయకపోయినా కూడా పంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్లో పూర్ ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉంటుంది. కాబట్టి వీళ్ళ నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంటాము, ఆ బ్యాక్టీరియాని ఫైట్ చేసే WBCs అనేది బ్లడ్లో తగ్గిపోతాయి షుగర్ పేషెంట్స్కి. కాబట్టి వాళ్ళకి డెంటల్ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డెంటల్ డిసీజ్ వల్ల వాళ్ళకి కేవలం బ్యాడ్ బ్రెత్తే కాదండి, పంటి నొప్పి వస్తుంది, చిగురు నుండి కొంతమందికి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి, పళ్ళు పుచ్చిపోవడం, పళ్ళు రాలిపోవడం, గమ్ రిసెషన్ అంటాము. అంటే పంటి కింద ఉండే గమ్ అనేది కిందకి వెళ్ళిపోయి పన్ను దాని కింద రూట్ వరకు లెవెల్ వరకు కూడా బయటకు ఎక్స్పోజ్ అయిపోయి చాలా పెయిన్ఫుల్ కండిషన్స్ ఉండొచ్చు కొంతమందిలో. ఈ గమ్ డిసీజ్ని నివారించాలంటే షుగర్ పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొదటిది షుగర్ కంట్రోల్, ఆహారంలో మార్పులు, ఎక్సర్సైజ్, అవసరమైన మెడికేషన్స్ వాడుకొని బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి. రెండవది డెంటల్ హైజీన్. అంటే ఈ నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే మొదటిది రోజు 2 సార్లు బ్రష్ చేసుకోవాలి. ఆహారం తిన్న వెంటనే గార్గ్లింగ్ అంటాము. అంటే నోటిలో వాటర్ వేసుకొని పుక్కుల నుంచి యూసేస్తే ఎక్కడన్నా ఉన్న ఫుడ్ మెటీరియల్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది. కాబట్టి బ్యాక్టీరియల్ గ్రోత్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. మూడవ టిప్ ఏంటంటే వామ్ వాటర్, అంటే వేడి నీళ్ళు, గోరువెచ్చని నీళ్ళల్లో ఉప్పు వేసుకుని పుక్కలించినా కూడా ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది జరగదు. నాలుగవ టిప్ డెంటల్ ఫ్లాస్ అంటాము. అంటే ఒక థిన్ వైర్, పళ్ళ మధ్యలో కొంతమందికి ఆహారం ఇరుక్కుపోతుంది కాబట్టి ఈ డెంటల్ ఫ్లాసింగ్ ద్వారా ఆ ఫుడ్ పార్టికల్స్ బయటకు తీసేసి మనం ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ని నివారించుకోవచ్చు. ముఖ్యమైనది డెంటల్ డాక్టర్ని షుగర్ పేషెంట్స్ ఖచ్చితంగా సంవత్సరంలో 2 సార్లు అయినా కలవాలి. కలిసి పళ్ళు క్లీనింగ్ చేయించుకోవడము, డెంటల్ ఎగ్జామినేషన్, చిన్న కేరీ స్టార్టింగ్లో ఉంటే వాళ్ళు ట్రీట్ చేస్తారు, ప్లాక్ కూడా రిమూవ్ చేసే డెంటల్ ప్రొసీజర్స్ కూడా ఉంటాయండి. దానివల్ల షుగర్ పేషెంట్స్ పంటి సమస్యలు నివారించుకోవాలి. ఎందుకంటే మన ఓవరాల్ బాడీ హెల్త్ మొత్తాన్ని కూడా డెంటల్ డిసీజ్ అఫెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కొంతమంది మా పేషెంట్స్లో పెద్దవాళ్ళు 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళలో పంటి మీద ఎల్లో కలర్ ప్లాక్ అనేది ఉంటుంది. ఈ ప్లాక్లో చాలా బ్యాక్టీరియల్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి రిపీటెడ్గా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్, కాలు సెల్యులైటిస్ అంటే ఫుడ్ సెల్యులైటిస్ అంటాము, దానివల్ల కాలు ఎర్రబట్టము, నొప్పి, పుండు, కొంతమందికి చీంబట్టి కాలు కూడా తీసేయాల్సి వస్తుంది. ఇటువంటి బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా కూడా పంటిలో ఉన్న ప్లాక్ నుంచి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి హార్ట్ ఎండోకార్డైటిస్, ఇటువంటి సీరియస్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. కాబట్టి షుగర్ పేషెంట్స్ వాళ్ళు డెంటల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ, అంటే రోజు బ్రష్ చేయడం, వాటర్ ఎక్కువగా తాగడం, నోట్లో వాటర్ వేసుకుని ఆహారం తీసుకున్న తర్వాత పుక్కులుంచి వేయడం, ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని డెంటల్ డాక్టర్ని రెగ్యులర్గా సంప్రదిస్తూ ఉంటే మనం ఈ డెంటల్ సమస్యలని నివారించుకోవచ్చు.